నమస్కారం. మా తెలంగాణ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. మంత్రి వివేక్ వెంకటస్వామి ధీమా. కలెక్టరేట్లో జాతీయ ఓటర్ల దినోత్సవం. అధికారులతో ప్రతిజ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్. జనగామలో పొలిటికల్ వార్. ఎమ్మెల్యే పల్లాకు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి బహిరంగ సవాల్. సింగరేణిని దోచుకున్నది ఎవరో తేల్చుకుందాం. బీఆర్ఎస్కి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సవాల్. హక్కింపేట నిసాలో రోజ్గార్ మేళా. ఉద్యోగ పత్రాలు అందజేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్గా పనిచేసి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న కందాడి మధుసూదన్ రెడ్డిపై అక్రమ ఆస్తుల కేసు నమోదైంది. తనకు తెలిసిన ఆదాయ వనరులకు మించి భారీగా ఆస్తులు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దివంగత కె బాలరెడ్డి కుమారుడైన మధుసూదన్ రెడ్డి అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 13(1)(b), 13(2) కింద శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. ఈ మేరకు 23/1/2026న ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీలు, సహచరులకు చెందిన మొత్తం 7 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. సోదాలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కాప్రా ఈసీఐఎల్ పరిధిలోని భవానీనగర్ కాలనీలో 300 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన ట్రిప్లెక్స్ ఇండిపెండెంట్ భవనం, ఇబ్రహీంపట్నం చింతపల్లిగూడ గ్రామంలో ఓపెన్ ఫ్లాట్, పరిగి మండలం నస్కల్ గ్రామంలో 27 ఎకరాల వ్యవసాయ భూమి, మంగళపల్లి గ్రామంలో 1 ఎకరం వాణిజ్య భూమిని గుర్తించారు. అలాగే పరిగి మండలం నస్కల్ గ్రామంలో స్విమ్మింగ్ పూల్ ఉన్న ఫామ్ హౌస్, సుమారు 9 లక్షల నగదు, 1.2 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 3 విలాసవంతమైన కార్లు, ఇన్నోవా ఫార్చునర్, వోల్వో XC60, B5, వోక్సో వ్యాగన్, టైగన్ GT ప్లస్ కూడా గుర్తించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 5 మున్సిపల్లో ఇస్నాపూర్, ఇంద్రేశం, గడ్డపోతారం, చిన్నారం, గుమ్మడిదల మున్సిపాలిటీలోని ముత్తంగి పిఎస్ఆర్ గార్డెన్, చిన్నారంలో ఎన్ఆర్ఎస్ గార్డెన్స్లో ముఖ్య కార్యకర్తల సమావేశానికి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేవని, అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరగాలని సూచించారు. టికెట్ రాని నాయకులు నిరాశ చెందొద్దని, భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని చెప్పారు. పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, టికెట్ రాని వారు నిరాశ చెందొద్దని, అందరం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లు అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు కూడా ప్రజలకు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు మళ్లీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుందని మంత్రి తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలతో పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొందని అన్నారు. కొంత పవర్ చెప్తే ఈరోజు మా అందరినీ గెలిపించడానికి వాళ్ళు ముజార సంఘాలపై వేసుకొని అధికారులు ఎమ్మెల్యే గారికి సహకరిస్తున్నారు. ఎందుకంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలను మీరు గౌరవిస్తే ఖచ్చితంగా మేమంతా ఖచ్చితంగా మున్సిపాలిటీలో జెండా ఎగరడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కొంచెం అధిష్టానం తీసుకెళ్ళన్నా ఎందుకైనా మంచిది సార్. ఒక్కటే మేము తెలియదు ఎమ్మెల్యేగా జిన్నారా మండల్ ఏదైతే పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పవర్ కన్నా కట్ చేసి ఇద్దరు అన్నలకు, శ్రీనన్నకు, అన్నకు, మదన్నకు మీరు పవర్ ఇస్తే ఖచ్చితంగా 5 మున్సిపాలిటీలు మేమంతా చాలా సిద్ధంగానే ఉన్నాం. కానీ మాకు ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే అన్న కొంచెం ఇబ్బందికరంగా ఉంది. పవర్ ఒకరి దగ్గర ఉండి పని ఒకరం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొచ్చి సాల్వ్ చేసినందుకు కూడా మా శ్రీకాంత్ రెడ్డి కాక గారికి
కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లనే ఎక్కడ కూడా కార్యకర్తలు ఆధారపడద్దు. ప్రతి గ్రామంలో కూడా ఇద్దరం కలిసిమెలిసిగా వచ్చి ప్రతి కౌన్సిలర్ ను గెలిపించుకునే బాధ్యత తీసుకుంటాం. ఒకరికి కౌన్సిలర్ ఇచ్చినాక కూడా కమిటీ వేసి కౌన్సిలర్ ఇచ్చినాక ఆయన ఒక వార్డులు ఉంటే ఇంకొక వార్డులో కూడా వాళ్ళ రిలేషన్ ఉంటుంది, దోస్తాను ఉంటుంది, ఇంకా రకరకాలుగా ఉంటుంది. వాళ్ళు కూడా ఒకరికి ఒకరు సహకారం చేసి అన్ని కౌన్సిలర్లు గెలుచుకొని 3 మున్సిపాలిటీలు కాదు 5 మున్సిపాలిటీలలో కూడా అందరం కూడా కాంగ్రెస్ జెండా ఎగరేసినట్టు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విభేదాలు పెట్టుకోవద్దు, అందరం ఒకటి. మన నాయకుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు, పిసిసి గారు, మా ఇన్ఛార్జి మంత్రి వివేకన్న గారు, మనమందరం సమిష్టిగా పనిచేస్తేనే సక్సెస్ వస్తుంది. అందరూ కూడా సమిష్టిగా చేయాలి. ఇంకోటి కూడా ప్రతిసారి కూడా ఎక్కడ కూడా అదే కొత్త పాత అనేది తేడా లేదు. ఎందుకంటే ఒక చెరువులో నీళ్ళు ఉంటే ఒక 10 ఏళ్ళు కాంగ్రెస్ గడ్డని డెఫినెట్లీ తీసుకొచ్చే బాధ్యత నాది ఉన్నదని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాం. మనము ఏదైతే ఇప్పుడు మీరు అందరు కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారో ఆ కోపము, ఆ ఆవేదన ఏదైతే మీరు చెప్పినారో ఇదంతా కూడా ఒక దాంట్లో రూపంలో మనము దాని రిజల్ట్ తీసుకురావాలి. ఏంటిది ఆ రిజల్ట్? మనము ఈ అవకాశం వచ్చింది, అవునా కదా శ్రీనివాస్? ఏంటి అవకాశము? ఈ 5 మున్సిపాలిటీస్ మనమే కొట్లాడుతున్నాం. ఇప్పుడు మనం గెలవాలా లేదా? ఇవన్నీ కూడా మనమే గెలవాలి. ఇప్పుడు ఈ 5 మున్సిపాలిటీస్ కూడా ఏది ఏమైనా కానీ మనం ఖర్చు పెడదాం, కార్యకర్తలను మోటివేట్ చేద్దాం, అందరూ సమన్వయం చేసి ఒకటే క్యాండిడేట్ని తీసుకుందాం. మిగతా క్యాండిడేట్లు కూడా మన క్యాండిడేట్ని ప్రోత్సహించాలి, సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసిన తర్వాత గెలిపించుకునే బాధ్యత మనందరిది అని చెప్పి మీ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. మీరు ఈ 10-15 రోజులలో ఈ కార్యాచరణ తీసుకుంటే మీరు ఏది అడిగినా, ఇప్పుడు ఇది మార్కెట్ కమిటీ అయితే డెఫినెట్లీ ఆల్రెడీ నేను రికమెండ్ చేసేసిన నేను తుమ్మల గారికి మెసేజ్ పంపించిన, నేను ఫాలో అప్ చేసుకుంటాను. నా బాధ్యత. ఇంకా కార్పొరేషన్లలో అనేక డైరెక్టర్లు ఉంటాయి, జిల్లా స్థాయి పోస్టులు ఉంటాయి, రేపు రాష్ట్ర స్థాయి పోస్టులు వస్తాయి. అందులో ఈ రోజు నిజంగా చెప్పి నా త్యాగం చేసిన వాళ్ళకి తప్పకుండా వాళ్ళని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని చెప్పి కూడా కార్యకర్తలకు చెప్తా ఉన్నా. ఈ రోజు ఆ ఒక్కటి పోతే జీవితం మొత్తం పోయేది లేదు, జీవితం మొత్తం అయిపోయేది లేదు. మన ఆవేశమే మనకి ఇబ్బంది చేస్తారు. ఈ రోజు మీ అందరు కూడా పటాన్చేరు నియోజకవర్గ పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆ రోజు 10 ఏళ్ళ సంది మనందరం కూడా జెండా భుజాల మీద కాయలు కాసిన దాకా మోసుకుంటా మనందరం కూడా ఎన్నో పోరాటాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ ఎన్నో కేసులు పెట్టుకొని మనందరం కూడా నిటారుగా నిలబడి కొట్లాడుతూ ఉన్నాం. ఎక్కడ కూడా ప్రభుత్వం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇక్కడ జరగనటువంటి కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. మరి ఈ రోజు 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చినా ఈ రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ చెప్తలే. మేము కాలు పట్టుకుంటాం, మేము దండం పెడతాం, మా బాధ ఉంది, మా కష్టం ఇది ఉందని చెప్తా ఉన్నారు. నిజంగా బాధ ఎంతో ఉన్నది. ఎంతో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఈరోజు మన పరిస్థితులు బాగలేనప్పటికీ కూడా, కానీ అవి బాగున్నా బాగలేకున్నా మనకు అవకాశాలు వచ్చినా రాకున్నా లక్ష్యం ఒకటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని నాయకుని తయారు చేయాలనే లక్ష్యం తప్ప వేరే లక్ష్యంతో పనిచేయట్లేదు. కాబట్టి మేము చర్చించుకుంటాం. రేపు నిజంగా కౌన్సిలర్ సీట్లలో అధికార పార్టీలో మనం ఉన్నాం కాబట్టి మరి 3 మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని మరి విన్నవించుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు మన నాయకులందరూ కూడా మాట్లాడారు మండల వైజ్గా. మరి వాళ్ళకున్న ఆవేదన, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆవేదన అదే. గుండె చప్పుడు ఎట్లా లబ్డబ్ కొట్టుకుంటుందో ఇక్కడ ఉన్న వాళ్ళందరి బాధ ఒకటే. మన కాన్స్టిట్యున్సీలో ఏమి జరుగుతుందనే ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ బాధ అనేది వ్యక్తపరిచినది చాలా సంతోషం. తప్పకుండా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ మరి చేస్తాను, మున్సిపల్ మరి అది మార్కెట్ చైర్మన్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది. మరి ఇన్ని రోజులు ఎందుకు జరిగింది, ఇలా ఇబ్బంది అయింది అనేది మనందరికీ తెలుసు. మన లోపం వల్లనే జరిగింది. ఇక ఇప్పుడైతే మనకు దర్వాజాలు కొల్లైపోయినాయి. ముఖ్యంగా ఏదైనా కానీ 10 సంవత్సరాలు వాళ్ళేం చేసిండ్రు, 2 ఏళ్లలో మనమేం చేసిన అనేది గట్టిగా చెప్పుకోవడానికి మనకు అధికారం ఉంది. మనం చేసి చూపించినవి కూడా ప్రతి ఒక్కరు చూపెట్టాలి. ఎట్లా ఇప్పుడు
వసంత పంచం పర్వదినాన్ని పురస్కరించుకుని కొండమల్లేపల్లిలో వాసవి క్లబ్ మరియు వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా అక్షరాభ్యాసం, సేవా కార్యక్రమాలు మరియు యజ్ఞం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చదువుల తల్లి సరస్వతీదేవికి పూలమాలలు అలంకరించి దీప ప్రజ్వలనం చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. చిన్నారులకు విద్య పట్ల ఆసక్తి పెంచేలా కార్యక్రమాన్ని రూపొందించారు. వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు పలకలు మరియు పుస్తకాలు పంపిణీ చేసి వారి విద్యాభ్యాసానికి క్లబ్ సభ్యులు చేయూతనిచ్చారు. శాంతికుంజ్ హరిద్వార్లో అఖండ జ్యోతి వెలిగించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక గాయత్రి ప్రజ్ఞాపీఠంలో ఏర్పాటు చేసిన 9 కుండీల గాయత్రి మహాయజ్ఞంలో వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. లోక కళ్యాణం కోసం నిర్వహించిన ఈ యజ్ఞం ఎంతో ఆధ్యాత్మికత నింపింది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు నెలంటి వెంకటేశ్వర్లు, కోశాధికారి మిరియాల గణగేష్, వాసవి వనితా క్లబ్ అధ్యక్షులు సముద్రాల స్వప్న, కార్యదర్శి దొడ్డి రమ, కోశాధికారి నీరజ పాల్గొన్నారు. అలాగే సభ్యులు దాచేపల్లి వెంకటేశ్వర్లు, మిరియాల శ్రీనివాస్, దొండిగళ్ల అశోక్, ముచ్చర్ల వెంకన్న, పద్మ, రత్నకుమారి, ఉదయశ్రీ, జయశ్రీ, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు ఒక్కొక్కరు ఇవ్వండి, పలకలు ఇవ్వండి. పలకలు కొంచెం కొంచెం పెట్టండి. ఎవరిది పిల్లలకి తీసుకుని పెట్టండి, పెట్టండి. కూర్చోవాలి, కూర్చోవాలన్నా మాట్లాడుతూ. ఇవ్వండి, అటొకరి కూర్చున్నాను. బాబు కూడా ఇవ్వండి, బాబు. జనగామ పట్టణ కేంద్రం పరిధిలోని 11, 12 వార్డు కౌన్సిలర్గా గుర్రం నాగరాజు గెలిపించాలని జనగామ ఎమ్మెల్యే పాలరాజి రెడ్డి కోరారు. 11వ వార్డు మున్సిపల్ వార్డుల ఎన్నికల ప్రచారంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మున్సిపల్ కౌన్సిలర్లకు ఓటు వేసి గెలిపించాలని పట్టణప్రజలను కోరారు. పట్టణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సైట్ ఓపెన్ అయితే లేదు, సైట్ ఓపెన్ అయినా పెడతాం. నమస్తే ఏంటి మున్సిపల్ ఎన్నికలు వచ్చే నెల 2వ వారంలో ఉంటాయని చెప్పేసి తెలిసింది. 30 వార్డులకు సంబంధించింది బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం అనేది మొదలుపెట్టినాం. జనగామ జిల్లా చేసుకున్న తర్వాత జనగామ పట్టణానికి అలా ఏమన్నా అందాలు అందినమంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసుకున్నాయే. ఈ 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ₹1 కూడా విడుదల కాలే. 4 కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ నిధులు ఉంటే బతుకమ్మకుంటా కానీ మిగతా కంప్లీట్ చేసుకున్నాం. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా 7 కోట్లు పెడితే ఈ 2 సంవత్సరంలో దాన్ని నత్తనడగా నడిపించింది. ఇవాళ ఇనాగ్రేషన్ కోసం పెట్టిన సంతోషం. అదేవిధంగా 25 కోట్ల రూపాయలు నేను మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుండి తీసుకొస్తే దాన్ని కూడా ఇవ్వలే. ఇప్పుడే దాన్ని కూడా 19 కోట్ల రూపాయలు అందుకే రిలీజ్ చేశారు. అవి కూడా ఇవాళ కొన్ని శంకుస్థాపన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా 2 సంవత్సరాలలో మేము చేసుకున్న పని తప్ప, గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పని తప్ప ఇప్పుడు కూడా ఏం లేదు. ప్రజలందరూ స్పష్టంగా ఉన్నారు. పట్టణంలో పనులు కావాలంటే మళ్ళా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రభుత్వం రావాలి. తద్వారా అత్యంత చాలా పురాతనమైన మున్సిపాలిటీ, అది పురాతనంగానే ఉన్నది. 1956లో ఏర్పడ్డ ఈ మున్సిపాలిటీ ఈనాటికి కూడా ఇంకా అనేకం మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చీటకోడూరు నుంచి వెళ్ళి బాగు చేసుకుందాం అనుకుంటే అక్కడ కూడా నిధులు రాకపోతే అమృత్ పథకంలో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ
ఈ పట్టణానికి మంచి తర్వాత ఎవరన్నా అయిపోతే వైకుంఠధామం కూడా చనిపోతే వైకుంఠధామం కూడా సరిగ్గా లేదు. మంచి వైకుంఠధామం ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి 6 నెలల నుంచి పోరాడితే ఇప్పుడే దరిదాపుగా 2 కోట్లు పెట్టి దాన్ని మంచిగా చేస్తున్నాం. కాబట్టి కావాల్సిన పౌర సేవలు అందాలంటే మరలా బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇవాళనే మా యొక్క ప్రచారం మొదలుపెట్టినాం. 11వ వార్డు నుంచి వెళ్ళి అనూష కృష్ణ గారు, అదేవిధంగా 12వ వార్డు నుంచి వెళ్ళి గతంలో 2 సార్లు ఈ యొక్క వార్డులో బాగా సేవలు అందించిన భూలక్ష్మి నాగరాజు గారు, వారి కుటుంబం, వారి అమ్మగారు కానీ వారి భార్య నాగరాజు గారు, వారు కూడా గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ యొక్క సంఘంలో సేవ చేస్తున్నారు. మరలా వారే ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ ఇద్దరికి అలా ప్రచారం కోసం చెప్పేసి రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరేస్తాం. ఈ మున్సిపాలిటీని పరిశుభ్రంగా అందంగా తయారు చేసుకోవడంలో ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాం. సరే, మా యొక్క ఈ యొక్క యాక్టివిటీ నుంచి వెళ్ళి డైవర్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ గారి మీద సిట్ నోటీసులు ఇచ్చింది. ఎన్ని సిట్టులు ఇచ్చినా, ఎంక్వైరీలు వేసినా, ఎన్ని కమిషన్లు వేసినా ఎవరికి భయపడేది లేదు. మేము ఎక్కడ తప్పులు చేయలేదు. ఈ యొక్క తెలంగాణ తెచ్చుకోవడం తప్పనుకుంటే ఆ యొక్క కమిషన్ వ్యతిరేకిస్తాం. నీళ్లు తెచ్చుకోవడం తప్పంటే, కాళేశ్వరం కట్టడం తప్పంటే దాన్ని కూడా మేము ఎదుర్కొంటాం. కాబట్టి ఈ తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణను పచ్చబట్టేట్టు చేసి తెలంగాణ ఆర్థిక పరిస్థితిని పెంచిన కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఈ ప్రభుత్వం కక్ష సాధింపుగా సిట్టు వేస్తున్నది. వాళ్ళు ఇవాళ నిర్ణయం బయటపెట్టిన బొగ్గు కుంభకోణాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఇది పెట్టిండ్రు. మా యొక్క నాయకుల యొక్క మనోస్థైర్యం దెబ్బతీయడానికి చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మా మనోస్థైర్యం వాళ్ళు దెబ్బతీయలేరు. మా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఎవరు ఎన్ని సిట్టులు వేసినా దానికి మేము భయపడకుండా ఇవాళ ఈ యొక్క జనగామ పట్టణం కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ, మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని మున్సిపాలిటీలో కూడా మెజార్టీ దాంట్లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరేస్తాం. ఈ సిట్టుల యొక్క మొత్తం నీ యొక్క కుంభకోణాలు అవన్నీ బయటకు వచ్చేదానికి కూడా వదిలిపెట్టాం. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వారిని ఆర్థికంగా స్వతంత్రం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ స్పష్టం చేశారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా సంఘాల అభివృద్ధి కోసం ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను అందించే మహోన్నత సంకల్పాన్ని చేపట్టిందని మంత్రి వెల్లడించారు. మహిళలు ఎవరిపైనా ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడాలి. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం వంటి వేడుకలను ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విరెడ్డి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా, అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీసీ అధ్యక్షురాలు ధనవంతి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఏర్పాటు చేసిన ఒక భారీ స్క్రీన్ హోర్డింగ్ అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 భక్తులకు గాయాలయ్యాయి. మేడారం జంపన్న వాగు నుంచి గద్దెల వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న హరిత హోటల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హోర్డింగ్ ఒక్కసారిగా కింద పడడంతో అక్కడ నడుచుకుంటూ వెళుతున్న 2 భక్తులు దాని కింద చిక్కుకున్నారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భక్తులకు జాతర విశేషాలను, అధికారుల సమాచారాన్ని అందించేందుకు ఈ భారీ ఎల్ఈడీ స్క్రీన్ హోర్డింగ్ను కొద్ది రోజుల క్రితమే అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే దీని పటిష్టతపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనం కోసం ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 4వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో నేడు మాజీ ఎంపీ టీపీసీసీ ప్రచార కార్యదర్శి మధుయాష్కి దీక్షాస్థలి సందర్శించి వారి దీక్షకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా మధుయాక్షి మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన కార్యక్రమం న్యాయబద్దమైందని తెలిపారు. మొదటి నుంచి ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలే తన సమస్యలుగా వాటి పరిష్కారం కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలంతా విలీనాన్ని కోరుకుంటున్నారని, వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందని వెల్లడించారు. స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్, అదేవిధంగా పక్కనే ఉన్న సికింద్రాబాద్ ఎంపీ కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి కూడా తమ బాధ్యత నెరిగి పనిచేయాలని సూచించారు. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉంది కాబట్టి వారు కేంద్రంతో మాట్లాడి విలీనం చేయించాలని కోరారు. మరి దీక్ష చేస్తున్న శ్రీ గణేష్ ని వేదిక మీద ఉన్న మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలుపుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి పూర్తి మద్దతుతోటి ఇవాళ మీరు ఢిల్లీకి వెళ్ళినప్పుడు నాకున్న అనుభవంతో నేను గతంలో జబల్పూర్ ప్రాంతాన్ని కూడా అది కంటోన్మెంట్ ఏరియానే అక్కడ కూడా ఇన్ఛార్జ్ ఉంటుంది. మీరు ఢిల్లీకి వచ్చినప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాలలో గౌరవ మన అభిమాన నాయకుడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారితో మాట్లాడించడం, మిగతా పార్లమెంట్ సభ్యులైతే ఎక్కడెక్కడ కంటోన్మెంట్ ఏరియాలలో పార్లమెంట్ సభ్యులు ఉన్నారో వాళ్ళను కూడా కలుపుకొని కేంద్ర రక్షణ శాఖ మంత్రికి కంబైన్డ్గా 6 కంటోన్మెంట్ ఏరియాలలో వాళ్ళ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో జరుగుతున్న నిరాహార దీక్ష కంటోన్మెంట్ ప్రాంతాన్ని ఈ కంటోన్మెంట్ ఏరియాలన్నీ కూడా 75 ఏళ్ళ క్రితం జరిగింది. అది సిటీ అవుట్స్కట్స్లో ఉండేది. అప్పుడు ప్రజలు తక్కువ నివసించేవారు. ఇవాళ నగరాలు పెద్దగా అయిపోయి లక్షలాది మంది ప్రజలు ఇక్కడ నివసించడం జరుగుతున్నప్పుడు ఈ కంటోన్మెంట్ బోర్డు ద్వారా పరోక్షంగా అధికారం చెలాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి ఏమాత్రం పూనుకోలేదు, పనిచేయట్లేదు. ఇవాళ స్థానిక మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సోదరుడు గణేష్ నాయకత్వాన్ని రిలీజ్ జరుగుతాం. ఇది యావత్ దేశం జరుగుతున్న మిగతా కంటోన్మెంట్ ప్రాంతాలను కలుపుకొని ఇక్కడ స్థానిక బీజేపీ పార్టీ ఎంపీ ఉన్నారు ఈటెల రాజేందర్,
పక్కనే సికింద్రాబాద్ ఎన్డీఎం కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి. వీరు కూడా దీన్ని రాజకీయంలో చూడకుండా కంటోన్మెంట్లో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజల యొక్క కనీస అవసరాలు తీర్చడం కొరకు ట్యాక్స్ కట్టించుకుంటూ ఉంటారని పనిచేయాలి. ఎన్నికలు పెట్టారు. ప్రజల అవసరం తీర్చడాలంటే ఎట్లా అవుతుంది? ఇవిడ రాజకీయ కోణంలో చూస్తూ తన అధికారం పూర్తిగా చేతులు పెట్టుకున్నట్టుగా నిరసన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే గణేష్ గారి నాయకత్వం వ్యక్తం. దీనికి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా కోరుకునేది ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొనాలి. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా కంటోన్మెంట్ ఏరియాలో నివసిస్తున్న ప్రజల కనీస వసతులు కల్పించడానికి కొరకు అది మున్సిపల్ కార్పొరేషన్ కలిపితే త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. ఇది ఏ వర్క్ కావాలన్నా, ఒక పర్మిషన్ రావాలన్నా, లేక కట్టిన డబ్బులతో ఇక్కడ అభివృద్ధి జరగాలన్నా కూడా జరగట్లేదు. ఇది కేంద్రం నుంచి అనుమతి రావాలంటే ఏదో బ్రిటిష్ పాలనలాగా కనబడుతూ ఉంది. అధికారులను పెట్టుకొని అది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినట్టుగా ఇవాళ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే స్థానిక సమస్యలు వెంటనే పరిష్కారం కావాలంటే ఈ కంటోన్మెంట్ ప్రాంతాలని లోకల్ కార్పొరేషన్స్లో కలిపి ఈ ప్రాంతం జాగా ఏదైతే ఉంటుందో ఇక తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రక్షణ శాఖ మంత్రి కలుపుకుండా ఆఫర్ చేయడం జరిగింది. అవుట్స్కట్స్లో ఇంతకన్నా రెట్టింపుగా ల్యాండ్ వాళ్ళకి అలాట్ చేశారు. రక్షణ శాఖ వాళ్ళకి అన్ని రక్షణ కల్పించే రీతిలో ఆల్టర్నేటివ్గా తెలంగాణ ప్రభుత్వం ల్యాండ్ కూడా చూపించింది. దీని వెంటనే ఈ మెర్జర్ని స్థానిక కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారు, స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారు కూడా సోదరుడు గణేష్ ఎమ్మెల్యే గారు చేస్తున్న నిరసనలో పాల్గొంటూ పార్టీలకు అతీతంగా ప్రజల అవసరాల కొరకు పనిచేయాలని కూడా మీడియా మిత్రుల ద్వారా కోరుతాం. ఆసియాలోని రెండో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన కేస్లాపూర్ నాకోపు జాతర భక్తులతో కిటకిటలాడుతోంది. జాతరలో భాగంగా 3వ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్కు ఆదివాసీల నుండి విశేష స్పందన లభించింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ వేలాది మంది గిరిజనులు అధికారులకు విన్నవించుకున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే పెడ్మబుజ్జు పటేల్ అధ్యక్షుని జరిగిన దర్బార్కు రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ రాజశీష, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏపీఓ యువరాజ్ మర్మాట్ తదితరులు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన ఆదివాసీలు ఉమ్మడి జిల్లాలోని 9 తెగల ఆదివాసీలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇందిరమేళ్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న అటవీశాఖ నిబంధనలను సడలించి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక 3-man కమిటీని నియమిస్తామని ప్రకటించారు. ఆదివాసీలు తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడం ఆదర్శంగా నిలుస్తున్నారని, వారి సంస్కృతిని కాపాడుకోవాలని కోరారు. ఆదిలాబాద్ అంటేనే ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లా కాబట్టి ఖచ్చితంగా గిరిజన యూనివర్సిటీని ఆదిలాబాద్లోనే నెలకొల్పాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక పీజీలు, పిహెచ్డీలు చేసి చాలా మంది ఉన్నారు. అనేక పోస్టులు ఖాళీ ఉన్నాయి వల్ల ప్రత్యేక డిఎస్సి వేసి వల్ల ఆదివాసీ నిరుద్యోగ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక ఆదివాసీకి ఇంటి స్థలాలు కేటాయించలేదు. కాబట్టి తప్పకుండా మీరు జిల్లా హెడ్ క్వార్టర్లో గొప్పరామీం కాలనీ ఏర్పాటు చేసుకొని 72 సర్వే నెంబర్ అది ప్రభుత్వం ఈ మంది ఆదివాసులు గోండ్, కొలాం, తోటి, పర్దాన్, నాయకబోడ్, ఆన్, మన్నేవార్, కోయ అన్ని తెగలకు సంబంధించినటువంటి అనేక ఆదివాసీ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడైతే సార్ ఈ తెగలన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే కోయ, చెంచు, కొండరెడ్డి, బజీర్ మధ్య సంబంధించిన ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయ పోరాటము, రాజకీయ పోరాటము అనే ఈ మూడుని కలిసి అతి ప్రజాస్వామ్యబద్ధంగా 2017 దాకా అయితే బల్పోతనగర పోరాటం కిందటే ఆ తరహా పోరాటం మన సంధించినే గోల్డ్ కొలాం తోడు పోరాడుతున్నారు. ఆ రోజు కొమరామీం కానీ, బిర్సాముండా కానీ, రామ్జీ గోడ్ కానీ, గంటదొర మలు మంత్రి గారికి, లోకల్ ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి రాశారు, మీరే చదవండి, ఇది మీకు అర్థమైంది. థ్యాంక్ యూ.
నెక్స్ట్ మన మాట్లాడడం జరిగింది. ఈ దర్బార్ అంటేనే మీ సమస్యలను మరి దర్బార్లో మీ వినతి పత్రాలను ఇస్తే వాటిని పరిష్కరించడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఒకటి కాదు, రెండు కాదు, అన్ని డిపార్ట్మెంట్స్కు సంబంధించిన సమస్యల మీద చాలామంది కూడా మాట్లాడడం జరిగింది. మరి నేను కొన్నింటి మీద స్పందిస్తాను. ఎందుకంటే కలెక్టర్ గారికి మరి వారికి తెలుసు, ఇక్కడి నుంచి వాళ్ళు మొత్తం రిప్రజెంటేషన్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏ డిపార్ట్మెంట్ ద్వారా పరిష్కరించబడేటువంటివి ఇక్కడ జిల్లా స్థాయిలో ఉంటాయో అవి ఇక్కడే వాళ్ళు పరిష్కరిస్తారు. వాళ్ళ వల్ల కానివి ఏమైనా ఉంటే పైనకు గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. కాబట్టి మరి వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఐటీడీఏ పిఓ గారిని ఒక మరి చైర్మన్గా పెట్టి ఒక చిన్న కమిటీ, ఒక 3 మెన్ కమిటీ వేస్తారో ఏమేస్తారో వాళ్ళ కింద ఒక 3-4 డేటా ఎంట్రీ టైప్ వాళ్ళని పెట్టుకొని మీరు ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారీగా డివైడ్ చేసి మరి ఇక్కడ అయిపోయేవి ఇక్కడ కానిచ్చి వీలైనంత త్వరలో ప్రభుత్వానికి పంపించి ఆ లిస్టెడ్ కాపీ అనేది ఏదైతే ఉందో ఒకటి ఎమ్మెల్యే గారికి ఇస్తూ మరి మా మంత్రులందరికీ కూడా ఒక కాపీ పంపినట్టయితే మా డిపార్ట్మెంట్లలో మేము ఏమైనా చేయగలిగింది ఉంటే వాటిని పరిష్కరింపజేయడానికి మేము ప్రయత్నం చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి గత ప్రభుత్వంలో మీకు తెలుసు 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా రాలేదు. కానీ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం అనేది ఒక చరిత్ర. మరి ఆ తర్వాత ఈసారి 4-5 మంత్రులు కూడా రావడం అనేది కూడా ఒక చరిత్ర. మరి ఎడమ బొజ్జుకు ఏం పని ఉండదు. పొద్దున లేచిందంటే చేతిలో పేపర్ల కట్ట పట్టుకుంటాడు, తిరుగుతూనే ఉంటాడు. ఆ పని అయినాక వదిలిపెట్టాడు. నిజంగా చెప్పాలంటే మీరు చాలా అదృష్టవంతుడు. చదువుకున్నవాడు, యువకుడు, మరి పోరాట పడిమ కలిగినవాడు, పట్టుదల కృషి ఉన్నవాడు, సాధించే వరకు వదిలిపెట్టని మనస్తత్వం ఉన్నవాడు. ఈరోజు మీకు ఎమ్మెల్యేగా రావడం, ఈరోజు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నాకు నేను గుర్తొస్తా ఉన్నా. ఎందుకంటే నేను కూడా ఇట్లాగే ఏ సమస్య ఉన్నా కూడా సెక్రటేరియట్ చుట్టూ తిరిగి అది అయిపోయే వరకు కూడా అధికారుల వెంట పడేదాన్ని. మరి ఆ మనస్తత్వం ఉన్నవాడు తప్పకుండా మరి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాడు, సాధిస్తాడు అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ముఖ్యంగా టెంపుల్స్ ఏమైనా వస్తే కలెక్టర్ గారు మాకు పంపించండి. మా వల్ల మేము అయ్యేటి 100% మేము చేస్తాము. దాంట్లో ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. ఇక ఫారెస్ట్ విషయానికి వచ్చినప్పుడు మీకు తెలుసు, ఈ ట్రైబల్ ఏరియాలలో ఉన్న ప్రాబ్లం అంతా కూడా ఫారెస్ట్ గురించి. దానికి కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కాబట్టి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎట్లా ఉంటుందంటే దానికి ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్ ద్వారా వాళ్ళకి ఇక్కడ మనము ఒక గడ్డపారతో ఒక రాయిని తీసినా కూడా అక్కడ వాళ్ళకి ఆ పోర్టల్లో కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు డిఎఫ్ఓలు ఇంత స్ట్రిక్ట్ చేస్తున్నారు అంటే అది మీ మీద కోపంతో మీకు ఇయ్యొద్దనో కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్ట్రిక్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ను అది వయలేట్ చేస్తే అది 100% వాళ్ళు డిస్మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని సమస్యలు మా దగ్గరే డిఎఫ్ఓ గారి దగ్గరే సమస్య పరిష్కారం అవుతుంది. ఆయన దగ్గర అయ్యేటివి ఆయన దగ్గర చేస్తాడు. ఆయన దగ్గర కానివి ఏవైతే ఉన్నాయో మేము మీటింగ్ పెట్టినప్పుడు, వైల్డ్ లైఫ్ బోర్డు మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లోకి తీసుకొచ్చినప్పుడు అక్కడ మా వల్ల అయ్యే సమస్యలు మేము అందులో రెజల్యూషన్ పాస్ చేసి మేము అక్కడ తీసుకుంటాము. అక్కడ కూడా కానివి ఏమన్నా ఉంటే మేము మళ్ళీ సెకండ్ ఫేజ్ అంటారు, మాది ఫస్ట్ ఫేజ్.
సెకండ్ ఫేజ్ అంటే చెన్నైకి పోతాయి. చెన్నైలో అక్కడ క్లియర్ అవ్వాలి. అది కూడా క్లియర్ అయినాక థర్డ్ ఫేజ్ ఫైనల్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోతాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయినాక వాళ్ళు ఆమోదించిన తర్వాత మనం ఏమైనా కూడా చెయ్యొచ్చు. ఈవెన్ మీకు ఇదివరకు ఉన్న రోడ్డు మీద రోడ్డు పోయాలన్నా కూడా. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదై తమ హక్కును వినియోగించుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. స్నేహ శబరీష్ పిలుపునిచ్చారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో అధికారులతో కలిసి ఆమె ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా కుల, మత, భాషా భేదాలు లేకుండా స్వేచ్ఛయుతంగా వినియోగిస్తామని కలెక్టర్ అధికారులతో మరియు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కొత్తగా 18 ఏళ్లు నిండిన యువత ఓటర్ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని, దేశ భవిష్యత్తు నిర్ణయించే శక్తి ఓటుకే ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఏటా జనవరి 25న ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో ర్యాలీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ముందుగా గౌరవ కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో మనందరం కూడా ఈ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రతిజ్ఞ చేయాల్సి ఉన్నది. పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు So elections is the only and one of the important mechanism in our country which treats all citizens equally and fairly. So our responsibility, Election Commission of India and all statutory bodies తీసుకున్నప్పుడు మనవంతు బాధ్యతగా as the citizens of this country, it is our responsibility to uphold those principles. అంటే lately we have been seeing urban constituencies లో మనది కూడా majorly urban district. Urban constituencies లో we have not been seeing any major voter turnout at all. అసలు అంటే లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్ చేరికొండలో విధానంగా సర్వే చేశారు. The voter turnout was 48.9%, not even 50%. So if that is the situation of voter apathy, then we will lose our rights to question our public representatives. When we don't vote, there is no question of asking anything to them. జనగాం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోమూరి ప్రతాప్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పల్లా రాజేశ్వరరెడ్డి మద్యం సేవించి గొడవలు సృష్టించారని, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బూతు మాటలు మాట్లాడడం సిగ్గుచెట్టని విమర్శించారు. పల్లా దొంగబాట్లతోనే గెలిచారని ఆరోపిస్తూ దాన్ని తాను నిరూపిస్తానని, దానికి సిద్ధమైతే పల్లా తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమ వ్యతిరేకైన పల్లా ఆసుపత్రుల పేరుతో సామాన్యులను దోచుకుంటున్నారని ఆరోపిస్తూ మరోసారి జనగామలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ జెండా మున్సిపాలిటీలో ఎదుగుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కింది పెట్ట కింది పెట్ట కిందికి అట్లా ఓకే. ఎందుకంటే మాకు అటువంటి బాధ రావు. మీరు విన్నారు కదా, దళిత బిడ్డను పట్టుకొని అంటావా నువ్వు? ఈ దళితులు సంగతి చూస్తారు. ఇక్కడ జనగాం నియోజకవర్గంలో ఉన్న దళితులందరినీ నువ్వు ఒక్కటి కాదు అందరినీ అన్నట్టే. జనగాం జిల్లాలో ఉన్నటువంటి దళితులు మీకు సరైన స్థానాన్ని చూపిస్తారు. తప్పకుండా వారందరి దృష్టి కూడా నేను తీసుకోబోదని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. వాళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క పని కూడా చేయలేదు, ఒక్క అభివృద్ధి పని చేయలేదు. నేను కాంగ్రెస్ పార్టీ అధికారికి వచ్చినాక నిన్న జరిగిన 8 ప్రోగ్రాములు పెంబర్తి కానీ అయితేనేమి, అదేవిధంగా చౌరస్తలో అయితేనేమి, చౌరస్తలో యోగాసనాలు, సూర్య నమస్కారాలు, అందరూ నీచంపులో ఉన్న నువ్వు మమ్మల్ని విమర్శించేది కానీ పోనీ మమ్మల్ని విమర్శించడం రాజకీయంగా అనుకున్నాం. అధికారులు నేనేమన్నారు? అధికారులు నేను అవమానపడే విధంగానే నేను ప్రవర్తించినావు. అక్కడ మున్సిపల్ గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు, గౌరవ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. వాళ్ళు నిర్వహించాల్సిన పాత్ర తను తీసుకొని కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఇదేమన్నా అంటే నువ్వు మత్తులో నీకు ఏం చేస్తున్నావు నీకు అర్థం కాలే.
అదేవిధంగా నీ కార్యకర్తలకు అంశాలకు అర్థం కాదు ఆగి రావద్దు బ్రదర్ ఇటువంటి దానికి. అందుకే ప్రజలు మర్చిపోయిందని నువ్వు ఇది ఇచ్చినావు. నిన్న దొంగ ఓట్ల ఎమ్మెల్యే గోబ్యాకని నిన్నే స్టార్ట్ అయింది. ఇది ఉంటుంది, మీ టర్మ్ అయిపోయేదాకా ఉంటుంది, నువ్వు రుజువు చేసేదాకా ఉంటుంది, బాగా తప్పకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. కాలేజీలు కడుతుంది, ఆ భూమి కప్ చేసినాక మెడికల్ హాస్పిటల్ కడుతుంది. ఇవన్నీ నేను ఊరు తగ్గాను. నేనేం మాట చెప్పినా రుజువు చేస్తానికి సిద్ధంగా ఉన్నా. సో ఇలాంటివి మానుకో, నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. ప్రత్యేక తెలంగాణ అయిన తర్వాత నువ్వు పార్టీలో చేరి రకరకాల నాటకాలు ఆడుతూ ఉన్నావు. అంటే కష్టపడేది మేము, మా ఫలితాన్ని దొంగచాటం వచ్చి అనుభవించుతున్నది నువ్వు. ఈరోజు తెలంగాణ వచ్చింది, ఈరోజు నువ్వు టీఆర్ఎస్ నుంచి బీఫామ్ తీసినావంటే అది మా ఆశీర్వాదం. ఈ తెలంగాణ ప్రజల యొక్క బ్లెస్సింగ్స్తో నువ్వు ఒక మోసగాడివి నువ్వు వచ్చినావు తప్ప. అందుకే మంచి సామాజిక తెలంగాణ కావాలంటున్నావు, మోసాలు కూడా సరైన విధంగా బుద్ధి చెప్పాలనుకుంటున్నావు. అసలు నీకు ఎలాంటి అర్హత బీఆర్ఎస్ పార్టీలో ఉండేందుకు లేదు. నువ్వు ఎన్నడూ కూడా ఉద్యోగం చేయలేదు. ఉద్యోగం చేయకపోగా నువ్వు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తివి. ఈరోజు ఏదో కలబొల్లి మాట్లాడి మన ఏమంటారు అది మోసపూరితంగా మాట్లాడితే నమ్ముతారా తెలంగాణ ప్రజలు? నువ్వు నమ్మినా కానీ చరిత్ర లేదా? ఇది నేను చెప్పేది ఊరికే చెప్తలేను. నువ్వు చెప్పు, నువ్వు 2014 తెలంగాణ వరకు ఏ పార్టీలో ఉన్నావు? టీఆర్ఎస్ పార్టీలో ఎన్నడూ చేసినావు, ఎన్నడూ ఉద్యోగం చేసినావు. దోసుకోవడానికి, దాచుకోవడానికి, మోసం చేయడానికి వచ్చిన వ్యక్తి నువ్వు. ఎక్కడ నువ్వు ఎమ్మెల్యేవు? నువ్వు ఎమ్మెల్యే ఎప్పుడైతావు? కాకపోతే నువ్వు రాజ్యాంగంలో ఉన్న దోషులను పట్టుకొని నువ్వు దొంగతనాన్ని వచ్చిన వ్యక్తి తప్ప నిజాయితీకి వచ్చిన వ్యక్తి కాదు. నేను పలుమార్లు చెప్పడం జరిగింది, ఇప్పటికి కూడా చెప్తున్నాను. నువ్వు దాదాపు 6 నెలల నుంచి 6 నెలల ముందు ఎలక్షన్ 86 దొంగ నమోదు చేసిన నీచునివి నువ్వు. రాజ్యాంగాన్ని తుంగలు దొక్కిన వ్యక్తివి నువ్వు. నేను ఇవి రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒకవేళ ఇప్పటికైనా ఎన్నోసార్లు గతంలో చెప్పినా ఇప్పటికైనా నేను కోరుతున్నా, నేను డిమాండ్ చేస్తున్నా. మన తెలంగాణ బిడ్డలం కదా, తెలంగాణ బిడ్డ నువ్వు నిజమే అయితే దేశానికి పౌరుషానికి నిజాయితీ దగ్గర ఉండాలి. నువ్వు నువ్వు దొంగ ఓట్లు నమోదు చేయలేదని అంటున్నావు. నువ్వు దొంగ ఓట్లు నమోదు చేసి ఆ దొంగ ఓట్లతో గెలిచినావు అంటున్నావు. 25,000 దొంగ ఓట్లు నమోదు చేసినావు, 14,000 మెజార్టీతో గెలిచినావు. అప్పటికి 11,000 12,000 ఓట్లు నాకు అనుకూలంగా ఇక్కడ ప్రజలు ఇచ్చిన ఓట్లు. ఈ ఆర్గ్యుమెంట్ మీద నువ్వు జనగామకు చివరసలు పెడతావా, లేకుంటే జనగామలో ఇంకా అధికారులు గత 6 నెలల నుండి ఎంతో శ్రమపడి జనగామలో ముఖ్యంగా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్ణయించి వాటిని అమలు చేసి మా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారిని ప్రారంభోత్సవం చేయడానికి వరకు నిన్న ఇన్వైట్ చేయడం జరిగింది. దాదాపు 8 నుంచి 10 పనులు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి నిన్న మా మంత్రి గారు రావడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు, కమిషనర్ జనగామ పట్టణం వాళ్ళు నిన్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని విధాల అరేంజ్మెంట్ చేసి ఆహ్వానించడం జరిగింది. మా సీత గారు వచ్చింది కాబట్టి మా ప్రజాప్రతినిధులతో పాటు కొంతమంది ముఖ్య నాయకులు రావడం జరిగింది. దానికి మన దొంగ ఓట్ల ఎమ్మెల్యే అధికారికంగా ఎమ్మెల్యే కాబట్టి వారిని కూడా కలెక్టర్ గారు ఇన్వైట్ చేయడం జరిగింది. వారు కూడా రావడం జరిగింది. చాలా బాధాకర విషయం ఏంటంటే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు జనగామ పట్టణంలో చేయలేదు, జనగామ నియోజకవర్గంలో చేయలేదు. వాళ్ళు తెలంగాణను దోచుకోవడానికే ఆనాటి ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పనిచేసేది తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అందులో మరి ముఖ్యంగా మన జనగామలో అయితే ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. మీకు అందరికీ తెలిసిన విషయమే. గత 2 సంవత్సరాల నుండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేవిధంగా మంచి క్యాబినెట్ మంత్రులు ఉన్నారు కాబట్టి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా 5 సంవత్సరాల వరకు చేసిన వాగ్దానాలను 2 సంవత్సరాలలోపే అమలు చేసి ప్రజలకు అందించిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను కానీ, ముఖ్యంగా జనగామ పట్టణంలో గత 6 నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, వాటి ప్రారంభోత్సవం స్థానిక దొంగ ఓట్ల ఎమ్మెల్యేకు గిట్టుబడలేదు. ఆయన ఎట్లవో స్థానికుడు కాదు, మరి నిజాయితీ తెలిసిన వ్యక్తి కాదు, దొంగ ఓటుతోనే గెలిచిన వ్యక్తి. ఈ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని
కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ జనగామ పట్టణ ప్రజలు తెలంగాణ ప్రజలు సుఖంగా వ్యక్తి ఈ పల్ల. దానిలో భాగంగానే నిన్న మొట్టమొదటిగా వెంబర్తిస్ దగ్గర అక్కడ మహనీయుల ఫోటో విగ్రహాలు పెట్టడం జరిగింది. వాటి విగ్రహాల ప్రారంభోత్సవానికి కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరినీ ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత కొబ్బరికాయలు ఇస్తుంటే ఎమ్మెల్యే కొబ్బరికాయలు తీసుకొని వేదిక తనే అధ్యక్ష అనుకున్నాడో లేకుంటే తన ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది అనుకున్నాడో కొబ్బరికాయలు తీసుకొని మాజీ మున్సిపల్ చైర్మన్లు అక్కడ ఉంటే బీఆర్ఎస్ పార్టీ చెందిన వాళ్ళని పిలిచి కొబ్బరికాయ కొట్టుకొని చెప్తున్నారు. అక్కడ ఆ సభ ఆయనే ఒక గెస్టు, మా మంత్రి గారు చీఫ్ గెస్టుగా ఆయన పాత్ర ఎంత. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలోని ప్రముఖ దర్గా హజరత్ షాహిద్ అల్లా ఖాద్రీ దర్గా 198వ వరుసోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దర్గాను దర్శించుకుని ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దలు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్గా అభివృద్ధి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దర్గా పీఠాధిపతి ఆల్ ఇండియా జమాతుల్ ముషాయక్ అధ్యక్షులు సయ్యద్ షా అహ్మద్ నూరుల్లా హస్నీ హుస్సేని ఖాద్రీ, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మజ్జూర్, స్థానిక సర్పంచ్ సుధాకర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మ రమేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, ఆర్టీఏ మెంబర్ మల్లారెడ్డి, ఉప సర్పంచ్ శంకర్, మణికిషన్, మండలానికి చెందిన వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, కార్యకర్తలు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. इतना सुन आ रहे साहब चल अच्छा चलो हाँ उधर से मसनद सज्जादगी पर आधी सदी मुकम्मल हो रही है। अल्हम्दुलिल्लाह ये साल 50वां साल है कि हजरत क़िबला को मसनद सज्जादगी पर मुतमक्किन किया गया था। तफसीलात इंशाअल्लाह ताला आप हजरत समाअत फरमाएंगे। हम तमाम की तरफ से हजरत की बारगाह आलिया में मुबारकबाद पेश है कि 50 साल के बुजुर्गों के मरातिब को देखकर हसद करने वाले ये सारी तफसीलात समझ नहीं सकते। अल्लाह वालों के करीब होंगे तो बात समझ में आती है कि कैसे अल्लाह तबारक व तआला ने अपनी बंदगी के सारे खित्तों को, आबादियों को रोशन किया है। ये हजरत क़िबला का कारनामा है कि 50 साल ये दौर में टेकमाल के इस इहाते को नूरुन अला नूर बनाया। खिदमात पर मुफस्सल एक किताब लिखी जा सकती है, लेकिन अजीज़ान मुहतरम जिस मकसद के साथ यहाँ हाजिर हुआ हूँ वो मकसद की तरफ आ रहा हूँ। आपकी खिदमत में ये अर्ज कर दूँ कि ये जो रौनकें, ये जो इमारतें, ये जो चारों तरफ एक धूम और इज़्दिहाम है, एक ऐसा नूरुन अला नूर दौर है कि अल्लाह तबारक व तआला के एक महबूब मेरे पीर व मुर्शिद हुजूर आज़मुल मशाइख अलैहि रहमत व रिज़वान ने आपकी तारीख़ सज्जादगी वरफ़अना लक ज़िक्रक में निकाली थी। वरफ़अना लक ज़िक्रक ये जो कुरान मजीद की आयत मुबारका है इसमें आपकी तारीख़ सज्जादगी बरामद फरमाई थी। और उस तारीख़ सज्जादगी के जिस आयत मुबारक हुजूर शाहिदुल औलिया की ये 200 साला अरसे में इस खित्ते टेकमाल और अतराफ व अकनाफ के सारे इलाकों में जो ज़ियाफ़िशानियाँ हैं उससे
हर कोई वाकिफ है कि आपके हाजिरी इस पर एक दो बातें अर्ज कर दो। हमको अपना बंदा बनाया। సింగరేణి సంస్థను అధోగతి పాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని, కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులకు నెట్టిన ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్దని రామకొండ ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 నుండి ఎంక్వైరీ కమిషన్ వేసి సింగరేణి సంస్థను దోచుకున్నది ఎవరో తేల్చుకుందామని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. భూగర్భ గన్లను పాతరపెట్టి రామకొండం ఊరు మధ్యలో ఉపరితల గన్లను తెరిచి ఊరిని బొందలగడ్డగా మార్చారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. నియోజకవర్గానికి కొత్త విద్యుత్ పరిశ్రమలను తీసుకొస్తే జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు రేట్ల పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సింగరేణి సంస్థను విస్తృతపరుస్తున్న కాంగ్రెస్ నాయకులపై చౌకబార్ ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రజలను తప్పుదో పట్టిస్తూ రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పతనం మొదలైందని, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. మామా ఏరు దేవులే తెచ్చిన బాగుంది ఇవ్వలే ఒక్కది పాలకడ పెడదాం. అందరికీ నమస్కారం. నుంచి కమిషన్ ఎంక్వైరీ చేద్దాం. ఎవరెవరెక్కడ దోపిడీ జరిగింది, సింగరేణి ఏ రకంగా ఇవాళ దిగజారి రేపు జీతాలు అనే పరిస్థితి తీసుకొచ్చిన చరిత్ర ఎవరితో బయటికి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు సింగరేణిని కాపాడాలి. సింగరేణిపై ఆధారపడ్డ 1,00,000 మంది కుటుంబాలు, పర్మనెంట్ ఇండైరెక్ట్ గా కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళని కాపాడుతూ సింగరేణి వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలని ఒక బలమైన సంకల్పంతో ఇలా ముందుకు పోతున్న తరుణంలో మీరు సింగరేణిపై నిందలేస్తూ సింగరేణిని మీరు చేసిన దోపిడిని ఇంకొకరికి రుద్దడానికి ప్రయత్నం చేస్తున్న తీరు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు చేసినటువంటి దుర్మార్గమైన పనులు, మీరు చేసినటువంటి తప్పుడు వ్యవహారాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులపై, ముఖ్యమంత్రిపై, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారిపై చేస్తే ఆలోచన సత్య దూరమైన మాటలు మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నాం. ఇవాళ సింగరేణిని మోసం చేసింది మీరు. ఇలా డిపెండెంట్ ఉద్యోగాల దాంట్లో మీరే మీ మనుషులే జైల్లోకి వెళ్ళి కమిషన్ వేసి విజిలెన్స్ కేసు వేసి ఇవాళ ఆ ప్రక్రియను ముందుకు సాగకుండా చేస్తూ మళ్ళీ కళ్ళు బోల్లి నాటకాలు ఆడుతూ వారి పక్షాలు నిలబడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పుడు సంకేతాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చాలా స్పష్టమైన వైఖరి. ఇలా డిపెండెంట్ ఉద్యోగ అంశంలో ఖచ్చితంగా న్యాయపరంగా చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మార్పుల అంశంలో చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. దీంతో కమిటీ వేస్తాం, శాసనసభ్యులతో పాటు అధికారులు మేధావులు వేస్తామని స్పష్టమైన వైఖరి ఇచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని వాడుకొని బురద చల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. రామగుండంలో సోలార్ పవర్ ప్లాంట్ రావద్దా, రామగుండంలో పవర్ ప్లాంట్ రావద్దా, ఇలా ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ చేస్తాం లేదా జన్కో ద్వారా చేస్తాం, ఏది తక్కువ ధరకు వస్తే దానికి చేస్తామని స్పష్టమైన వైఖరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సంబంధిత శాఖ మంత్రులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క వారు అనేక మార్లు చెప్పినా కూడా తప్పుడు నిందలేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రామగుండంలో నడి ఊర్లో ఓపెన్ కాస్ట్ పెట్టలు వేస్తే బొందల గట్టి కూర్చేసుకొని కూర్చుంటానా కేసీఆర్ గారి మాటలు మర్చినారా? రామగుండం ప్రజల మీద, కార్మికుల మీద కక్షతోటి తెలంగాణ
ముందు భయంతో రామగుండాన్ని బొందల గడ్డ చేయడానికి నిర్ణయం తీసుకొని ఇలా నడి ఊర్లో ఓపెన్ కాస్ట్ తెచ్చి ఇలా ఈ ఊరిని బొందల గడ్డ చేసే చరిత్ర మీది కాదా? అవినీతికి పైరవీర్లకు ఆస్కారం లేకుండా నేరుగా ఉత్తీర్ణతను బట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా హక్కంపేట నిసా కేంద్రంలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరుగుతుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు 2047 వికసిత్ భారత్ లక్ష్యంతో మోడీ ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. భారతదేశాన్ని గొప్ప శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలని, ఉద్యోగాలు సాధించిన వారు ఉద్యోగంతో పాటు దేశం కోసం ప్రజాసేవ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అత్యంత పారదర్శకతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను అందిస్తూ సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో యువతకు అనేక అవకాశాలు రానున్నాయని, అందరూ చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. सबके साथ का जलती रहे ज्ञान की ज्योति, यह दीपक है विश्वास का। यह दीप सिर्फ एक लौ नहीं बल्कि हमारी प्रतिबद्धता का प्रतीक है, जो हम सबके मन में हमेशा जलती रहेगी। Indian politician and is currently discharging his duties as Minister of State for Home Affairs. He is a member of the Lok Sabha. మా పేరెంట్స్ ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. మా పేరెంట్స్ అడిగినా మాకు కోచింగ్ కోసం పైసలు మా తల్లుల పరిస్థితి బాగలేదు. కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టి తగ్గించిపోయినాం. ఇక్కడ హైదరాబాద్లో ఉండడానికి కష్టం. और इसी क्रम में आमंत्रित करता हूं डॉक्टर सरमन, डॉक्टर सुनीता दे, डॉक्टर राम मोहन मेकला, डॉक्टर वेंकटैया गौरी, మీకు ఉద్యోగాలు ఇచ్చారు. ఒక స్ఫూర్తిదాయంగా నిత్య జీవితం గడపడానికి ఇలా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి చూసుకోవాలి. ఇది గత ప్రభుత్వం చేయాలి. ఎక్కడ కూడా పోషించుకోవడం, మీ తల్లిదండ్రుల యొక్క ఆశ నెరవేర్చడం, దాంతోపాటు మీరు చేస్తున్న ఉద్యోగం ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం ఉపయోగపడాలని చెప్పి ఒక లక్ష్యంతో, దాంతోపాటు మీకు ఇచ్చినటువంటి బాధ్యతలను మంచి ఆలోచనతో దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేయడం. దాని ద్వారా నిరుద్యోగం అంటే ఎంత దుర్భరమైన జీవితం, నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా పరిస్థితి ఉంటుందో తెలుసు. ఎందుకంటే నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ దోమలగూడలో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీకి పోయేవాడిని. నేను ఒకసారి వేరే నేను అక్కడ నిరుద్యోగుల పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపించినా కూడా ఆడ వాళ్ళతో చిట్చాట్ చేసిన, పోయి మాట్లాడినా. అందరూ చైర్లో కూర్చున్నారు, చదువుతూ ఉన్నారు, గడ్డలు పెరిగినాయి, మీసాలు పెరిగినాయి. వాళ్ళందరూ వాళ్ళు అడిగితే పక్కన రెండు అరటి పనులు ఉండే వాళ్ళ దగ్గర. అది అబ్బా, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం.
వేదిక పడినటువంటి నిసా డైరెక్టర్ డిబి పరిహార్ గారు, డిప్యూటీ డైరెక్టర్ అనిల్ దామర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అధికారులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఉత్తర్వు నియామకం తలుచుకున్నట్టు మీ అందరికీ, పేరెంట్స్ అందరికీ కూడా, పాత్రికేయ మిత్రులను కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. అందరూ కూడా మీ ఫేసులు చూస్తుంటే చాలా ఆనందంగా వస్తున్నారు. హ్యాపీగా ఉన్నారు కదా పక్కా. నేను ప్రతి రోజ్గార్ మేళలో ఈ హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఆదేశిస్తే నేను కానీ కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా తెలంగాణ నుంచి దేశం మొత్తం తిరుగుతూ ఉన్నాం మేము. ఇది 18th రోజ్గార్ మేళా. ఇప్పటివరకు 17 రోజ్గార్ మేళాలు మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. అంటే 17 రోజ్గార్ మేళల్లో దాదాపు 11 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ యువతకు ఇవ్వడం జరిగింది. ఈరోజు 61,000 మందికి దేశవ్యాప్తంగా ఒక కొద్దిసేపట్లో మన ప్రియతమ నేత, దేశ ప్రధాని, మనందరికీ ఆదర్శమూర్తి అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క స్వహస్తాల మీదుగా ఈరోజు 61,000 మందికి మనం నియామక పత్రాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వబోతున్నాం. చాలా సంతోషం.